హాయ్ హలో వెల్కమ్ టు పిన్ కౌంటర్. నేను పార్టీ మారినా పాలిటిక్స్లో ఇంచు కూడా తేడా రాదంటున్నాడు మన బర్నింగ్ స్టార్ నాగం. ఈయన కామెడీ చేసినా కుంఫు చేసినా అపోజిషన్ అవుటేనంట. ఈ నాటుకొట్టుడు వ్యవహారం ఏందో మనం చూద్దాం రండి. నాగమన్న ఏంది ఢిల్లీ నుంచి అందరికి సిగ్నల్స్ వస్తున్నాయంటగా, ఏంది కదా? నెల ఈ 3 నెలలు 2 నెలలు ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇవి ఏం లీక్లో ఏం కథనో మాకైతే తెలియదు. ఆయన మన ఎవరు చెప్తున్నారు, ఎవరు ఆయన టచ్లో ఉన్నారు మాకైతే తెలుస్తలేదు. కానీ నీకేమీ తెలియడం లేదని నాకు అర్థమైందిలే. ఇవాళ మేము ఒకటి మాత్రం స్పష్టం చేయదలుచుకున్నాం. ఏందిదే మోడీ సించి ఆరేస్తాడనే? ఆయన సించుడేమో కానీ మీ సించుడు మాత్రం కారిపోతుంది. ఇంకా యూపీఏనే ఇస్తుంది అన్నట్టు కాచుకొని కూర్చున్నారు ఎందుకింద. మీరు ఇస్తారు కాబట్టే మీకు ఓట్లేమంటున్నావా? సహించేది లేదు. నీ రక్తం కొత్త కొత్త మరిగినా సరే జరిగేదే జరుగుద్దంట. ఇక్కడ తెలంగాణ పార్లమెంట్ సభ్యుల మద్దతుతోటి మాత్రం యూపీఏకి ఇట్లా అధికారంలోకి వచ్చిందంటే నువ్వు తడిగుడ్డేసుకుని ఇంట్లో కూర్చుంటానంటావా ఏందే? ఇంకా దీనికంటే ఇంకా నీచమైంది ఇంకోటి ఉండదని చెప్తా ఉన్నా. ఉచ్చ నీచాలు ఎన్నికలు వస్తే తెలుస్తాయిలే నాగం. తగునమ్మా అని చెప్పి మాకు ఓట్లేయండి మేము ఇస్తామని చెప్పి మళ్ళీ మాట్లాడి మళ్ళీ డ్రామాకు మీ తెర మాత్రం మూసుకుపోద్ది అంతేనా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ యూపీఏ తెరలేపితే మాత్రం దాన్ని అది క్షమించడానికి నేరం అవుతుందని చెప్పి కూడా. కంగారు పడుతున్నావా ఏంది? తెలంగాణ పేరు చెప్పి అందరూ ఓట్లు అడుక్కునే వాళ్ళేగా. మేము అయితే సిద్ధంగా ఉన్నాం వాళ్ళను ప్రశ్నించేందుకు. అంటే అనే నువ్వు బిసుక్కోవాల్సిందే. మీరు ఎంత చేసినా కాంగ్రెస్ ఉన్న సీట్లు పోగొట్టుకుంటుందా ఏంది? దీన్ని మళ్ళా మనను బలహీనలు అనుకోకండి. ఇవాళ బీజేపీ ఇంటింటికి పోయింది. ఇంటింటికి పోయి భోజనం చేసి వచ్చిందా ఏంది? ఇంట్లో చదువుకున్న ఇంత కుర్రోడు కూడా నాగం పేరు చెప్తే బయటికి రావడానికి ఉనికి సస్తున్నాడా? ఇది బీజేపీకే సాధ్యం, నరేంద్ర మోడీ తెలంగాణ ఇస్తాడనేటువంటి ఆకాంక్షతో ఉన్నాడు. ఇక మీ అద్వానీ వేస్తేనే నీకు కూడా తెలిసిపోయిందా? నేను నిజామాబాద్ పోయినాను, నిన్న జుక్కలు పోయినాం. ఏమండి అంటే గ్రామంలోకి వెళ్ళి యువకులు. మీరు వెళ్ళేసరికి గ్రామంలో ఎవరు లేరా ఏంది రాజా? కన్ఫ్యూజ్ అవుతున్నావా? వేలాదిగా తరలి వచ్చామనకుండా కండువాళ్ళు కప్పించుకొని జై బీజేపీ అనుకుంటూ పోతున్నారు. వామ్మో, నీకు మైకిస్తే పిసికి నాశనం చేసేటట్టున్నావుగా, తెగ ఎక్కువ చెప్తున్నావే. బీజేపీ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే బీజేపీ అనేది తెలంగాణ ప్రజలకు వచ్చింది. ఈ లోపు కాంగ్రెస్ ఇచ్చిందనుకో నువ్వు మళ్ళీ నగారా బేరి ముగించుకోవాల్సిందే. ఒక ఆయన పోతాడు, ఆయన ఇంతకుముందు ఉండే చూడండి, ఆయన పేరు ఏం పేరు, డిఎస్. ఆయన హైకమాండ్కి బాగా క్లోజ్ అంటలే రాజా. ఈ మధ్య లీకులు కేసీఆర్కి బదులు ఈయన ఇస్తున్నాడు. ఆయన ఓది సోనియమ్మతోటి ఇంతమంది బిడ్డలు చచ్చిపోతున్నారు, తెలంగాణ ఇయ్యమని అడుగుతాడు. అది అడగడు. బ్రహ్మానందం కంటే కూడా నీ కామెడీ ఎక్స్ప్రెషన్ అదిరింది నాకు. మరి ఏమని అడగతాడు ఏంది? అమ్మ నేను ఖాళీగా ఉన్నా, నాకు ఏదో ఒకటి అది ఒక బోర్డో గీడో వేసేసి నాకు తగలబెట్టమంటే కుర్చీ, ఇంకా నేను చూసుకునేది నేను చూసుకున్నా. డిఎస్ ఢిల్లీ దాకా పోయేది పదవి కోసమే తప్ప తెలంగాణ కోసం మాత్రం కాదంటావు. ఇంతకీ కేసీఆర్తో పొత్తు ఉంటుందా లేదా రాజా? అది కాదు, మేమేమన్నా అడిగితే పొత్తులు పెట్టుకోవాలని మేము అడిగితే మీరు మమ్మల్ని అనాలి. పెట్టుకొని అంటే దాంట్లో అర్థం ఏముంది నాకు అర్థమవుతలేదు. ఏది పెట్టుకుంటారో ఏది పెట్టుకోరో నాకెందుకు గానే. నువ్వు ఇంక పోయిరా నాగో, అసలే మంచి బర్నింగ్లో ఉన్నావు. మేమేం చేసినా తిట్టడమే కానీ పొగిడే వాళ్ళు కరువు అయ్యారనే తెగ ఆవేదన చెందుతున్నాడు కోడేలా. ఏదో పిల్లి శాపనార్థాల టాపిక్ని ఇంట్రెస్టింగ్గా చెప్తున్నాడు. అదేందో మనం ఇందాం రండి. కోడెలా ఇంక మొదలెట్టు నీ శాపనార్థాలు. పిల్లి శాపనార్థాలు పెట్టినట్టుగా చంద్రబాబు ఎందుకు వెళ్ళాడు ఇక్కడ నుంచి అన్నట్టుగా ఉంది. మనకి రాష్ట్ర ప్రభుత్వ విధానం ఏంటంటే బాబు ఏం చేసినా క్రెడిట్ మాత్రం రాకూడదనేనా? వెళ్ళే యాత్రికులంతా మాకు చెప్పి వెళ్ళారా? ఎవరిని అడిగి వెళ్ళారు? వాళ్ళ కాపాడాల్సిన బాధ్యత మాదా అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఎవడి పాపాన వాడు పోతాడని అంటున్నారంటావా? పాపం వాళ్ళు కూడా చేస్తానే ఉన్నారుగా. మిగతా రాష్ట్రాలన్నీ కూడా వాళ్ళ ముఖ్య నాయకులు అక్కడికి వెళ్తున్నారు, ఏర్పాట్లు చేసుకుంటున్నారు, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు, తీసుకొచ్చుకుంటున్నారు.
మనోళ్ళు భోజనం చేశాక పాను కోసం పాకులాడుతున్నారంటావా? మన పని ఎప్పుడైనా ఇంతేగా. దిక్కు దివాణం లేకుండా వదిలిపెట్టింది మాత్రం ఆంధ్రప్రదేశ్. పైగా చంద్రబాబు గారు రాజకీయం చేస్తున్నాడు, డ్రామాలు ఆడుతున్నాడు, ప్రతిపక్షంలోనే ఉంటాడు అని. కరువులో కూడా పాసిపోయిన పేలాలు ఏరుకోవడమా మీ నాయకులకి కావనే కదా గురు? మీ బాబు టైం చూసి కొట్టాడులే దెబ్బ. షిండే కూడా చెప్పాడు వీళ్ళిద్దరి మధ్య సయోధ్య సమన్వయం లేదు, అందుకని బాధితులు ఇంకా బాధలు పడుతున్నారు అని చెప్పి షిండే చెప్పాడు. ఆయన అంతేలే, ఆయన పనిని పక్కోళ్ళ మీద తోస్తుంటాడు. మరి ఆయన ఏం పొడిచాడో కూడా చెప్పొచ్చుగా. 16వ తారీఖు నుంచి అంటే ఇప్పుడు దాదాపు 8 రోజులు దాటిపోతుంది, అతి గతి లేదన్నమాట. భూమి మీద నోకలున్నాడు వస్తాడో లేనోడు పోతాడో అన్నట్టుంది నాయకుల సీను. పైగా వెళ్ళిన వాళ్ళని ఎగతాళి చేసే దౌర్భాగ్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. మీరు సాయం చేస్తున్నారు బాగానే ఉంది, మధ్యలో ఈ రాజకీయాలు ఎందుకా అని. తిండి లేని పరిస్థితుల్లో మీరు బయటపడిపోండి అంటారా? వాళ్ళకి నీళ్ళు ఇవ్వరా? నీచ్ కమీనేలో ఎక్కడైనా ఉంటారులే కోడిలా, కోసి కారం పెడితే గాని ఎనరంటావు. మేము వెళ్ళలేదు, నువ్వు ఎందుకు వెళ్ళామని ప్రశ్నిస్తున్నారు ఆయన. వీళ్ళు ఇక్కడ సలికి పకోడీలు తింటున్నారంట్లే, అందుకే అడిగారు. ప్రతిపక్షంగా మేము గొప్పగా చేసామని కాదు, కానీ మా బాధ్యత సక్రమంగా నిర్వర్తించామని మాత్రం చెప్తానని. ఎవరు బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తే ఈ కప్లింగ్ కేసులు ఉండవు కానీ నువ్వు ఇంక పోయిరా సామి. నేను చెప్పినా న్యూసే, చెప్పకపోయినా న్యూసే అని అంటున్నాడు ఇంగ్లీష్ స్పీకర్ కేకే. తెలుగులో చెప్పినా ఇంగ్లీష్లో చెప్పినా ఏదో ఒకటి చెప్తానంటున్నాడు. ఈయన గారి ఇంటలెక్చువాలిటీ ఏందో మనం ఏందో రండి. కేకే, నీ సీను ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చింది కానీ ఇంకా కానీ మీరు చెప్పిందే న్యూస్, మేము ఎస్ఎస్ అంటే న్యూస్. ఎందుకంటే ఇంకా ఇన్ని దినాలు ఏముండే అంటే పాలిటీషియన్ చెప్పింది న్యూస్ అవుతుంది. ఇప్పుడు అట్లా లేదు, మీరు చెప్పింది న్యూస్ అయిపోతా ఉన్నది మాట. మీరు ముందొకటి వెనకాల ఒకటి చెప్తా ఉంటే ఏది న్యూసో ఏది బూతో ఎట్టా తెలుస్తుంది జహాపనా? మీకు తెలియదేమో, నేను న్యూయార్క్ అండి, ఒబామా ఇంటిలో పుట్టినాను నేను. అందుకేనా ఇంగ్లీష్ని వెనకాల ముందు కలిపి పచ్చడి చేస్తున్నావా? కానీ ఇంకా పబ్లిక్ లైఫ్లో వచ్చిన తర్వాత ఒక సీరియస్నెస్ విలువలకి తాగివ్వాలి. పైకి సీరియస్నెస్ బాగానే ఉంటది, లోపలే సినిమాలో ఇళ్ళ మాదిరి నటిస్తుంటారు. ఎవరైనా పిచ్చి పిచ్చి అని మాట్లాడుతూ ఉంటే అది చాలా బాగుంటుంది. దాన్ని ఏమంటా ఉంటే మన సెన్సేషనిజం బాగుంటుంది. అరిసేవాళ్ళు అంతేలే, మ్యాటర్ లేని వేస్ట్ మ్యాటర్ ఏనంటావా? నువ్వు గంట చెప్పినా అందులో ఏమి ఉండదంట. దీన్నే ఉంటారు చెప్పు. ఇంత పెద్ద సీరియస్నెస్ వచ్చినప్పుడు కూడా మనం ఇటువంటి చీప్ మాటలు మాట్లాడుకుంటా ఉంది. కొన్ని చూస్తూ ఉన్నాం మన మీడియా. నేను ఇప్పుడు ఈ తరుణంలో ఈ సమయం లోపల ఎవరిని క్రిటిసైజ్ చేయదలుచుకోలేదు, ఏ పెట్టుకోలేదు. నువ్వు విమర్శించడానికి కూడా సిగ్గుపడకలేదు సామి. పాలిటిక్స్ లో మొహమాటం ఏందే చీప్గా. ఏదైనా కొత్తదనం చూపించాలని, సెన్సేషన్ క్రియేట్ చేయాలంటే దానికి కూడా విలువలు అనేవి ఉంటాయి. మీ నాయకులు మాట్లాడే వాటికి బట్టలే ఉండవు కానీ ఇలువల గురించి చెప్తున్నావా? మీరు విలువల్ని మర్చిపోయేసి ఏదైనా రాసుకుంటా ఉంటే అది మీకు మంచిది అని చెప్తే ఒక జర్నలిస్ట్గా చెప్తున్నా. నువ్వు నేను జర్నలిస్టులం కాబట్టే కామెడీని వదిలేసాను. ఏరే వాళ్ళైతేనా ఏకి పారేసేవాడిని. మనం టాలెంటెడ్ ఫెలోస్ కాబట్టే తప్పదు మరి కేశవన్నా. మీరు ఊరుకున్నారంటే మీరు పిచ్చోళ్ళ ఆయన పిచ్చోళ్ళ తెలియకుండా ఉంటుంది. మొత్తానికి పాలిటిక్స్ లోకి వచ్చినా జర్నలిజంలోకి వచ్చినా పిచ్చి అయితే కావనంటావు. కాబట్టి ఏదైనా కానీ ఆల్ ఆఫ్ అస్ మనము డెఫినెట్లీ ఒక లెవెల్కి ఉన్నాం. నా లెవెల్ నాదే, నీ లెవెల్ నీదిలే. ఈ లెవెల్ ఎన్ని ఏముందిలే చెప్పు సామి. విలువల్ని మనం పాటిస్తాం లేదంటున్నాను. పాలించేవాడికే విలువలు లేవు, ఇక లేని విలువల్ని ఎక్కడి నుంచి పాటిస్తాం చెప్పు సామి. ఇవన్నీ చెప్పుకోవడానికే కానీ ఇంక నువ్వు పోయిరా గురు. పిన్ కౌంటర్లో చిన్న బ్రేక్ తీసుకుందాము.